నిరసన చేస్తున్న ఆశా వర్కర్ పై పోలీసుల తీరు వివాదాస్పదమైంది. తనపై పోలీసులు చేయివేయడంతో ఆశా వర్కర్ అధికారి చెంప చెల్లుమనిపించింది. కోటి చౌరస్తాలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 18,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా ఏసీపీ శంకర్ తీరుతో షాక్ గురైన మహిళ ఆయన చెంపపై కొట్టింది. ఈ ఘటన దుమారం రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన ఈ రోజు హైదరాబాద్ లోని కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. తమకు 18,000 రూపాయల జీతం ఎప్పుడు ఇస్తారని కూడా ఆశా వర్కర్లు ఈ రోజు ప్రొటెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆశా వర్కర్ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఏసీపీ శంకర్ ను ఆశా వర్కర్లు చుట్టుముట్టారు. ఒక్కసారిగా పోలీసులతో కూడా వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కూడా మహిళలందరూ కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒకసారి మహిళలందరినీ కూడా ఆ పోలీస్ వ్యాన్ ఎక్కించిన వెంటనే ఒక మహిళ చెబుతుంది ఏంటంటే తమని పోలీసులు దుర్భాషలు ఆడారని. ఆ దుర్భాషలు ఆడుతున్న నేపథ్యంలోనే ఒక మహిళ సిఐ చెంప మీద కొట్టడం కూడా మనందరం కూడా చూసాము. అయితే అంతకు ముందు కూడా వాళ్ళు అక్కడ చెప్తుంది ఏంటంటే ఏసీపీ చీర పట్టుకొని లాగాడంటూ చెబుతున్నారు. అలాగే తమని దుర్భాషలు ఆడారంటూ కూడా చెబుతున్నారు. కానీ వాస్తవికంగా మనం విజువల్ లో చూస్తే మాత్రము మొదట మహిళలే సిఐ పైన చేయి చేసుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అనంతరం కూడా ఇటు పోలీస్ అధికారులు ఎందుకు సిఐ పైన కొట్టారు అంటూ కూడా అటు కానిస్టేబుల్తో పాటు ఏసీపీ కూడా అక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా ఆ మహిళ చీరని లాగడం మాత్రము వివాదాస్పదంగా మారింది. అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా అసభ్యంగా కూడుకున్న సన్నివేశం అది. ఆ మహిళ చీర లాగడము, పైన ఏదైతే ఉంటారో ఆమె పైన చీర కొంగు పైన లాగడము, అదంతా కూడా చూస్తే ఒక్కసారిగా కూడా అందరూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే వాస్తవికంగా మాత్రము మొదట మహిళా ఫ్రస్ట్రేషన్ లో కూడా సిఐ పైన చెంప మీద కొట్టడం కూడా జరిగింది. దీంతో ఆగ్రహంతో ఆమె కూడా పోలీసులపై చేసుకుంది. తిరిగి మహిళా పోలీసులు కూడా ఆమెను కొట్టారు. ఆ తర్వాత వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. దీంతో పోలీసులకు ఆశా కార్యకర్తలకు తోపులాట, తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక ఆశా కార్యకర్త సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకుంది. డిసెంబర్ 2 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో లెప్రసీ సర్వే చేయాలని ఆశా వర్కర్లకు జిల్లా అధికారులు చెబుతున్నారని, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆపాలని కూడా కోరారు. 2 సంవత్సరాల నుంచి చేసిన లెప్రసీ సర్వే 2024లో పల్స్ పోలియో డబ్బులు రాక ఆశా వర్కర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి ఆశా వర్కర్లను ఆర్థికంగా ఆదుకోవాలంటూ కూడా వారు చెప్పారు. మరోవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజే రాష్ట్ర మహిళలకు ఘోర అవమానం అంటూ కూడా ప్రతిపక్షాలు పదే తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడుతున్నాయి. ఆడబిడ్డలని చూడకుండా చీరలు లాగుతూ కొట్టిన మగ పోలీసులు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది ప్రజాపాలన లేక కాంగ్రెస్ కౌరవ పాలన అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అయితే ఆ దాడి అనంతరం కూడా ఆ మహిళలు లేడీ కానిస్టేబుల్, బేసిక్ గా లేడీ కానిస్టేబుల్, ఉమెన్ పోలీసులు ఉంటారు. మహిళలందరినీ కూడా మహిళా పోలీసులే హ్యాండిల్ చేస్తుంటారు. కానీ అనంతరం కూడా ఈ సంఘటన జరిగిన అనంతరం కూడా మరో మహిళను కూడా అక్కడ లేడీ పోలీసులు లాగుతుంటే ఒక్కసారిగా మరోసారి అక్కడ ఏసీపీ వచ్చి మరో మహిళని చేయలాగడము, అనంతరం కూడా ఆయన ఏమర్పాటు ఇమీడియట్ గా తడపడకుండా కూడా ఆ బాధ్యతని వేరే కానిస్టేబుల్ కి ఇవ్వడము, ఆమెని తీసుకురండి అని చెప్పడము, మొదట ఆమె చేయి పట్టుకొని లాగడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపేమో కేటీఆర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లులపై ఏమిటి దుర్మార్గం, ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యం అంటూ కూడా
క్వశ్చన్ చేశారు. ఏం పాపం చేశారని నడి రోడ్డు పైన లాగి పారిస్తున్నారు. దళిత బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్ళంటే అంత చులకనా, ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలో అక్రమ అరెస్టులేనా అంటూ కూడా ప్రశ్నించారు. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ 7వ గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు. మీ సర్కారు దాష్టికానికి ఆశా నాయకురాలు సంతోష్ని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆశా వర్కర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లేకపోతే ఆశా వర్కర్ల అగ్రజ్వాలను తట్టుకోలేరంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో మొత్తానికి ఈ రోజు వైపేమో తెలంగాణ ప్రభుత్వం ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు ఏమో మధ్యాహ్నం పూట ఈ సంఘటన జరగడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. కానీ ఏదేమైనప్పటికీ అటు మహిళది కూడా తప్పే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఏ ఫ్రస్ట్రేషన్ లో పోలీస్ పైన దాడి చేసిందో లేకపోతే పోలీసులు ఆమెని దుర్భాషలాడారా అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణలో తేలనుంది. కానీ ప్రాథమికంగా మాత్రం అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకే ఆ సిఐ పైన తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా మహిళలు చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. స్పందన.